అలీసాబ్ గారు చాలా విషయాలు మన దృష్టికి తీసుకొచ్చారు. అయితే ముఖ్యంగా వాటిని సాల్వ్ చేసుకోవాలంటే మనమందరం ఐక్యతగా ఉండాలా, కలిసిమెలిసి ఉండాలా. ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటామో అప్పుడే మనం అన్నిటినీ సాధించగలుగుతాం. ఇక్కడ ఈ సర్టిఫికెట్ విషయాలకు వస్తే గతంలో కూడా నేను ఒక 22 సంవత్సరాల ముందు కూడా అంటే 2004-3లో దూదేకులు అంటే హిందువులు కాబట్టి వాళ్ళు ముస్లిం మైనార్టీ బీడీ కాలేజ్ అప్పుడు తెలుగుదేశం ఇచ్చినప్పుడు మీకు ముస్లిం మైనార్టీ ఆ రోజు కాదు మీరు బీసీని వెళ్ళిపోమని చెప్పిన రోజులు ఉంటాయి. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు రామలక్ష్మణ్ గారు మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము దూదేకులము మా ట్రెడిషన్స్ కస్టమ్స్ అన్నీ కూడా ఇస్లాంతో ముడిపడి ఉంటాయి. అలాంటప్పుడు మేము ముస్లింలు కాదని మీరు ఎలా నిర్ధారణ చేస్తారు, కాబట్టి మాకు కూడా ముస్లిం మైనారిటీ కాలేజీలో బీడీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రతిపాదన పెట్టి అప్పుడు దూదేకుల సార్ ఎలిజిబుల్ ఆల్ ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఒక లెటర్ తేవడం జరిగింది. అది జీవో కూడా జరిగింది. దాని ద్వారా ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ మెడికల్ కాలేజీలో కానీ అదే ప్రతి రాష్ట్రంలో ఉండే జిల్లాలో కూడా ఈ దూదేకుల ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఏది కూడా సమస్య వచ్చినప్పుడు మనకి ఎందుకు లేని ఊరికే ఉండకుండా ఆ సమస్యని ప్రతిదీ గవర్నమెంట్ దృష్టి తీసుకోవాలనేటువంటి విషయాన్ని మన అలీసాబ్ గారు చెప్పారు. సమస్య వచ్చినప్పుడు మన జిల్లాలో కర్నూలులో వస్తే మనం హెడ్ మాస్టర్నో క్లర్క్నో పోయి పోరాడే బదులు ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇస్తే ఆ సమస్య తీరిపోతుంది. ఒకవేళ అతను తీర్చకపోతే పై ప్రభుత్వానికైనా పంపించి మన సీనియర్ని అడిగి ఆ సమస్య మనం సాల్వ్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన సమస్య వచ్చినప్పుడు కూడా మనం ఊరికే ఉండకుండా మన సమస్యను ప్రతి జిల్లా అధికారి ఎవరైతే కలెక్టర్ అయితే ఉంటారో వారి దృష్టికి తీసుకుపోవడం మంచిది అని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కల్పించాలని ఆయన ఒక కమిషన్ వేశారు. ధవళ సుబ్రహ్మణ్యం గారు కమిషన్ వేశారు. ఆ కమిషన్ రాయలసీమలో తిరుపతిలో పెట్టారు, అక్కడ విజయవాడలో పెట్టారు, ఒకటి హైదరాబాద్లో పెట్టారు ఆ కమిషన్ మీటింగ్. దాంట్లో ఆయన సర్వేలో చెప్పింది ఏంటంటే బిలో పావర్టీ లైన్ కింద 10,000 దాటిన ఆ పక్క అంతా కూడా దూదేగులు షేక్ దూదేగులు అని పిలువ వాళ్ళంతా బిలో పావర్టీ లైన్ ఉన్నారు. వీళ్లకు చట్టబద్ధ కల్పిస్తూ బీసీఈలో చట్టబద్ధ కల్పిస్తూ మిగతా ముస్లింలు చేర్చమని చెప్పారు కానీ వాళ్ళని పక్కన పెట్టి ఇవ్వడం చెప్పలే. అయితే మన వాళ్ళు రాజ్యాంగంలో రాజ్యాంగ పాలనలో ఆ క్యాబినెట్లో మన కుల సంబంధించిన వ్యక్తులు లేరు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మన షబ్బీర్ అలీ గారు మైనార్టీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఒక దూదేగలు మాత్రం పక్కన పెట్టి మిగతా వాళ్ళు 4% రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ దృష్టిలో నేను రామచంద్రారెడ్డి అనేటువంటి హైకోర్టు జడ్జి దగ్గరికి పోతే రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి విషయము ఏంటంటే ఫార్స్ అంటే ఎఫ్ఓఆర్సీ ఫార్స్ దూదేగులకు ముస్లింలకు దోహపూర్వకమైనటువంటి రిజర్వేషన్ కల్పించారు, ఇది నిలబడదు. కాబట్టి మీరు బీసీపీలో ఉంటూనే మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఒకటేంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బీసీఈ రిజర్వేషన్ కొట్టివేయబడింది, ఇక్కడ చెల్లదు అని చెప్పేసి. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు పోయి దాన్ని స్టే తెచ్చుకొని 20 సంవత్సరాలుగా వాళ్ళు రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. దీనికి సపోర్ట్ ఎవరు అంటే మనమును పాలించేటువంటి మన రాష్ట్ర సీఎంలు అయితేనేమి వాళ్ళ అధికారులే సపోర్ట్. కారణం ఏంటంటే ఓటు బ్యాంక్ కోసం ఒక కులాన్ని పక్కన పెట్టి 4% 20 ఏళ్లుగా రిజర్వేషన్ పొందుతూ ఉంటే ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఎప్పుడు తీర్మానం చేయకూడదు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నా. అదేవిధంగా మనకు 2010లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది 4.5% ఓబీసీ ముస్లింలు అంటే దూదేగల వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో సీరియల్ నెంబర్ 43 ప్రకారము ఓబీసీ ముస్లింలు ఉండాలి. ఓబీసీ కింద మనకు రిజర్వేషన్ వర్తిస్తున్నాయి. అంటే కేంద్రమేమో మనకు ఓబీసీ ముస్లింలు గుర్తించింది, రాష్ట్రం మాత్రం మనము బీసీ ముస్లింలు మనం గుర్తించడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అయితే ఈ స్థానిక పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఏదైతే ముస్లింలకే ఇస్తున్నారు మనకి ఇవ్వడం లే. అంటే ఈ యొక్క రాష్ట్రంలో దూదేకుల ఉనికి లేదు.
మనము ప్రతి విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవడం లేదు. మనకు అవసరం వచ్చినప్పుడు ఈ రోజు ఒక కృష్ణమాదికి కానీ ఒక ఎస్సీలకు కానీ అన్యాయం జరిగితే వాళ్ళందరూ ఏమన్నా కానీ అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి వాళ్ళ సమస్యలు తీర్చుకుంటారు. మన వాడి పక్కింటి వాడు జరిగితే నా గాలిలో వాడికి అని చెప్పేసి మనం తప్పించుకొని పక్కన పోతున్నాం. అతని సమస్యకి మనం క్లియర్ చేయలేకపోతున్నాం. అంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మనలో మేధావులు లేరా ఉండారు, ఉద్యోగస్తులు లేరా ఉండారు. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ఈ సమస్యను మనం క్లియర్గా చేసుకునే దానికోసం అని చెప్పేసి నేను ఒక అడుగు ముందుకు వేసి ఈ రాయలసీమ యువదేగుల సంక్షేమ సంఘం ఒకటి ఏర్పాటు చేసి, ఎందుకంటే 75% మనం రాయలసీమలో ఉన్నాం, 25% కోస్తాలో ఉన్నారు. అయితే కోస్తా వాళ్లకు రాజకీయ పిచ్చి పదవుల పిచ్చి ఉంది కానీ కుల పిచ్చి మాత్రం లేదు. ఆ విధంగా మనకు ఈ ఫెడరేషన్ తెచ్చే దాంట్లో కూడా నేను సత్తార్ సాబు గారు ఇంకా కొంతమంది కలిసి కూడా ఆ రోజు ఫెడరేషన్ సాధించినాం. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ మన వాళ్ళు చైర్మన్ డైరెక్టర్గా పొందుతున్నారు. అంటే మనం పని చేసుకుంటా పోవాలా. ఇప్పుడు మన ఈయన దానా కిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మనకు ఈ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ మన స్కాలర్షిప్ వచ్చేవి కాదు. అప్పుడు మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోతే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దూదేకులను ముస్లింలు అందరూ బాగుపోయినప్పుడు వాళ్ళకి ఎందుకు సపరేట్గా పెట్టాలా, ముస్లిం మైనార్టీకి ఏ బెనిఫిట్స్ వస్తే అవన్నీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ బీసీ బీలో ఉన్నటువంటి దూదేకల నూరుబాష్ నదా పింజారి వాళ్ళు కూడా అర్హులని చెప్పి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కొంతమంది తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మనం దూదేకల వాళ్ళము, తెలుగు మాట్లాడే ముస్లింలు అంతర్భాగము. మనం ముస్లింలు అంతర్భాగం అని అందరికీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా మన ముస్లిం సోదరులే మనల్ని పక్కన పెడతారు. ఇక్కడ మన ముస్లిం సోదరు తెలీదా వీళ్ళు ముస్లిం మైనారిటీలు హిందూ దూదేకుల ఇస్లాం దూదేకుల రాస్తున్నారు, వాళ్ళు ఈ మీద రాయకుండా వాళ్ళకు రిలీజన్ ఒకటి చెప్పేటటువంటి దమ్ము ధైర్యము ఈ యొక్క న్యాయశాఖ మినిస్ట్రీ ఫరూక్ లేదా? తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు ఎండి షరీఫ్ గారు తెలియదా సలహాలు ఇవ్వని చెప్పేసి? వీళ్ళు నివురుగప్పి నిప్పులాగున ప్రభుత్వ పదాలు వాళ్ళు పొందేదాని కోసం మనం వస్తే ఆడవాళ్ళకు ఇబ్బంది జరుగుతాయని చెప్పేసి దానికోసం మనం పక్కన పెడతానే పోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 80 సంవత్సరాలు అవుతున్నా ఎన్ని సంవత్సరాలు ఉపయోగిస్తాం ఈ మాదిర, ఎన్ని సంవత్సరాలు ఈ మాదిరి ఉంటాం. మన పిల్లకాయ ఇంత 10th పాస్ అవుతాడు, రేపు డిగ్రీ పోవాలన్నా, రేపు హైయర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా క్యాస్ట్ హిందూ దూదేగా కొంతమంది రాస్తారు, ఇస్లాం దూదేగా కొంతమంది రాస్తారు, ముస్లిం ఎందుకు రాస్తారు ఈ మాదిర? ఎందుకు రాయించుకుంటాను? మనం కూడా ఒకే నినాదంతో మేము రిలీజన్ ఇదైనప్పుడు ఫలానా విధంగా ఈ విధంగా కావాలా. మనకు కూడా ఇక్కడ ఈయన మన ఐజీ ఇక్బాల్ గారు కూడా వాళ్ళు మైనారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినప్పుడు ముస్లింలకు ఏదైతే ఫలాలు అంతా అన్ని వీళ్ళకి అందాలని లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షరీఫ్ గారు ఇవ్వడం జరిగింది. ఇన్ని లెటర్లు మనం ఇన్ని పేపర్లు పెట్టుకొని మనము ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోతే ఎందుకు పోతున్నాము అంటే, మనము ఈరోజు చెప్పినా కదా ఎంప్లాయీస్ అసోసియేషన్ సపరేట్ పెట్టి జనరల్ సంఘం సపరేట్ పెట్టి వీళ్ళంతా వేరు చేసే బదులు వేరు అయితే ఎట్లా కాకూడదని కలిసి ఉండాలని మీరు చెప్పారు. ఎందుకంటే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎందుకు పెట్టాల్సి ఉంటుంది? మనలో ఉద్యోగస్తులు ఎవరు, నాన్ ఉద్యోగస్తులు తెలిసేదాని కోసం ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టాం. ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో గైడ్ పోస్ట్ ఎంతమంది ఉన్నారు, ఫలానా పోస్టులు ఎంతమంది ఉన్నారు, ఫలానా టీచర్లు ఎంతమంది ఉన్నారు ఒక సెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎట్లయినా మన వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉద్యోగులు ఉన్నారు, మామూలు కుల సంఘం పెడితే నాకెందుకు రావడం లేదు. కానీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టిన తర్వాత ఎవరైనా మాకంటూ మా జాతి కోసం ఒక సంఘం పెట్టారని చెప్పేసి ఉద్యోగులను ఏకమవుతున్నారు. అదేవిధంగా జనరల్ వాళ్ళు కూడా మనం మమేకం చేసి వాళ్ళని కలుపుకొని అందరం కలిసి కూడా మన సమస్య ఏదైనా వచ్చి అందరం కలిసి పోరాడడానికి కోసం మనం ఇది కావాలని చెప్పేసి ఈ సంఘాన్ని స్థాపించేసి మనం ముందుకు వస్తున్నాం. అదే ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ముస్లిం మైనారిటీస్కు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు, రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాల. రేపు వచ్చే స్థానిక సంస్థలు ఈ 4% వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఈ బీసీలకు ఏదైతే స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉంటాయి వాటిలో కూడా మేము అర్హులను బేస్ చేసుకుంటారు. మనం అడ్జస్ట్ చెప్పడం లే, మన నోటి కాడ కూడా కాల్పోతుంటున్నారు. మనకు వచ్చే పదాలు వాళ్ళు అనిపిస్తున్నారు. మనం అబ్జెక్షన్ చెప్పాలి, మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఎప్పుడైతే ఇవి తెలుసుకునే దానికోసం ఈ సంఘం వెళ్ళి చెప్పేదానికోసం ఈ సంఘం వచ్చిన ముందు ఎప్పుడైతే మనం వాళ్ళకి నామినేషన్ వేస్తారో అదే కలెక్టర్ గారు ఎవరికైతే నామినేషన్ వేస్తే ఇది అర్హులు కాదు, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన రాజకీయ మనం పేపర్ ఇస్తే ఆ స్థానాన్ని మనం కూడా కైవసం చేసుకుని మనలో సర్పంచ్ ఎదిగేదానికి ఎంతో వీలుంటుంది. ఆ విధంగా మనం అందరం తెలుసుకుని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు తెలిసిన కొన్ని అయితే తెలియనట్టు మాకు కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి.
తెలిసింది మాకు కొంత తెలియదు ఎన్నో విషయాలు అండి. అవన్నింటినీ తెలుసుకుంటా పోతూ మీతో చెప్పిస్తూ మీ ద్వారా 10 మంది తెలుపుతూ మనం సంఘాన్ని అవేర్నెస్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా ఎందుకంటే ఈ నెక్స్ట్ మంత్లో ఈ రాయలసీమ దూదేగుల సంఘాన్ని రిజిస్టర్ చేసి తద్వారా మనం ఇమీడియట్గా గవర్నమెంట్ పోయి రేపు టీసీలో హిందూ దూదేగులు ఇస్లాం దూదేగులు అని రాయకుండా మేము ఎవరు అనే విషయాన్ని మీరు ఎడ్యుకేషన్ మాకు ఇబ్బంది ఉండాలి, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ ముస్లిం ఇచ్చింది, ఇక్కడ రాష్ట్రంలో మీరు ఈ విధంగా రాస్తున్నారు, ఈ విధంగా రాయకుండా చేయాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చేయాలని చెప్పేసి మనం అందరం కూడా మూకుమ్మడిగా 10-20 మంది పోయి రాష్ట్రంలో కూర్చొని మనం క్లియర్ కట్గా జీవో ఇచ్చేదానికి కృషి చేయాలి. మొట్టమొదట ఆ స్టెప్ అయితే మనం చేస్తామో, ఎప్పుడైతే వాళ్ళు జీవో ఇచ్చి ముస్లిం మైనార్టీగా మనం గుర్తిస్తారో ఆ నెక్స్ట్ రోజు నుంచే మనం మైనార్టీల బెనిఫిట్స్ ఏముంటాయి వాటి ముందు తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఫలానా అని ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక క్లియర్ కట్గా జీవో లేకపోతే నువ్వు ఏం ఎండోమెంట్లు అడుగుతావా, మైనార్టీలు అడుగుతావా, దేంట్లో అడుగుతావు? వీరికేమో నేను గడ్డం పెట్టుకున్నా, టోపీ పెట్టుకున్నా, మోకదా చుప్పా వేసుకున్నా, 5 పూట్ల నమాజే పోతున్నా, ప్రార్థన చేస్తున్నా, నీ హక్కులే. అదే ఒక ఎస్సీ అమ్మాయినో ఎస్టీ అమ్మాయినో ఒక సాహిబ్ చేసుకుంటే వాడికి బీబీ అయిపోయా, వాడి బిడ్డ బిడ్డ సాహిబులు అయిపోయా. అరే మన నాయన మనం ఇస్లాంలో పడాలంటే మనం ఎట్టపోతున్నాం, మనం కాకుండా ఎట్టపోతున్నాం అని అడిగేదానికి మనం ముందుకు రాకపోతే ఎట్టా? దీంట్లో కొంతమంది మేము హిందూయిజంలో ఉండు, నో ప్రాబ్లం, సెక్యులర్ ఎట్లా ఉండొచ్చు. కానీ ఒకవేళ ప్రభుత్వం మీరు ఇట్టంటారు అట్టంటారంటే మీరేం నిద్రపోతున్నారా? ఒక కమిషన్ వేయి, నీకు అబ్జెక్షన్ ఇవ్వడం పిలుచు, ఓపెన్ డిబేట్ పిలుచు, వాడి కుసిన పెట్టు, వాడు పెండెట్ చేసుకున్నాడు, వాడు సాగుబెట్ చేస్తున్నాడు, తెలుసు ఎంక్వైరీ చేయి, తర్వాత చేయి. వాడు అన్నాడు నువ్వు గమనుంటావా? 50 ఏళ్ళు కాలపరం చేస్తావా? మా నాయన సచ్చా, మా అబ్బాయి సచ్చా, రేపు నేను సచ్చా, రేపు నా మనవాళ్ళకి వాళ్ళకి గట్ట తెలుస్తుంది, నా బిడ్డలకు గట్ట తెలుస్తుంది, రాబోళ్ళకి. అవన్నీ క్లియర్ చేస్తే మనం సంఘంగా సంఘటితంగా ఉంటే మన సమస్యలన్నీ క్లియర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మనకు ఇంత వయసు వచ్చిన తర్వాత మన పిల్లలు పెద్దవాళ్ళు మనం పెళ్లి చేస్తున్నాం. ఇప్పటికైనా మనం కను తెచ్చుకొని ప్రతి ఒక్కరు మన కులం కోసం మనం జాతిలో పుట్టాం, ఏదో చెయ్యాలా. రాబోయే జనరేషన్లో మన పిల్లలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు మంచి పని చేసేందుకు మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసే దానికోసం ఈ యొక్క సంగమ సమావేశాలు పెడుతున్నాం. అదేవిధంగా ఇంకొక దళిత విషయంలో ఒక విషయం ఉంటుంది, దానికోసం ఢిల్లీలో పోయి లాఠీ దెబ్బలు తిన అయిన అది పెద్ద సమస్య, అది పెద్ద కథ. ఎందుకంటే అవన్నీ చెప్తా ఉంటే బోరు కొడుతుంది. ఇక్కడ మనం చేసుకోవాలని ఫస్ట్ ఇంట గెలిచి బయట గెలిచాలా, ఇంట గెలిచి పైన పెట్టాలా. మా పెద్దన్న మోడీ గారు ఏం చెప్పారు? మీరు ఓబీసీ ముస్లింలు, పస్పందా ముస్లింలు అంటే పిచ్చిడి వకం వెనుకబడే జాతిలో ఉన్నటువంటి వాళ్ళు, మిమ్మల్ని మేము ముందుకు చేస్తామని మన పెద్దన్న మోడీ గారు అంటున్నాడు. చిన్నన్నకు మాత్రం మనకు ఈ విషయమే తెలియదు. ఆయన సీట్లో ఎక్కేంత వరకు మీకు మీ పిల్లలకు మీకేం అన్ని విషయాలు చేస్తామని వాగ్దానం చేసి సీట్లో కూర్చున్నాడు. సీటు కూర్చుంటే నాన్నేమో పైకి చూస్తున్నాడు, తమ్ముళ్ళు ఏమో ఇట్టుంటారు, మనమేమో అక్కడ ఉన్నాం. ఎట్ట మనం బాగుపడుతుంది? వాళ్ళేమో పేపర్గా ఇచ్చినారు, మీకు హైకోర్టులో ఉన్న కేసు కూడా మేము క్లియర్ చేస్తాం, చేసింది ఏది? మీకు ఇచ్చిన మెమోరియల్ లెటర్స్ అన్ని జీవో చేస్తాం, చేసింది ఏది? అంటే అన్నారు వాళ్ళు. మనం ఏది అయ్యా నా పని చేయలేదు ఎందుకు పోదా? ఈ 2 రోజులు కూలిపోతే మనం పనిచేసిన పనులు కూలిపోతే కూడా అయ్యా పని ఉంటే చెప్పయ్యా, అయ్యింటి పని పోతాందా? మనం ఎందుకు అడగడ వాళ్ళు పట్టించుకోవడం లే. జనం ఎందుకు లేరు? వాడు 4 లక్షలు 5 లక్షల చిల్లర చూపిస్తున్నారు మన సెన్స్ ప్రకారం. ఏది షేకులు కొంతమంది వెళ్ళిపోయా, సుబ్బరాయుడు ఇంకోటి వెళ్ళిపోయా, కాదరపతి సాయిలు లేవు. ఇంక ఎట్లా నీకు సెన్స్ రమ్మంటే? ఇప్పుడు రేపు గ్యాస్ కనెక్షన్ కోసం ఎంక్వైరీ మనం కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ వేసి ఇన్ని సిలిండర్లు ఎన్నుంటాయి, ఏం పెడతావు, కట్టెలు పెడతావు, పొయ్యి పెడతావు అని చేస్తున్నారు. ఈ ప్రపంచంలో పక్షులు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, చేపలు ఎన్ని ఉన్నాయి, ఏ రకాలైన చేస్తారు. కానీ ఈ కులగణన చేసి కానీ కులాలను నిర్ధారణ చేస్తే, ఈ కులాలను నిర్ధారణ ఇప్పుడు చేస్తే వాళ్ళ దామాష ప్రకారం సీట్లు ఇవ్వాలా, మేము వెనక్కి పోవాలని చెప్పేసి ఈ అగ్రవర్ణమైనటువంటి భారతదేశంలో మనకు దరిద్రము. ఈ అగ్రవర్ణం వాళ్ళ యొక్క చేతుల నుంచి పదవులు పోతాయని చెప్పేసి ఎంతసేపు ఉన్నా మనం తొక్కిపెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పోతుంది. కులాలు మాత్రం చేయరు. చేస్తే వాళ్ళకు ప్రతి కులం ప్రకారం వాళ్ళకు దామాష ప్రకారం ఇవ్వాలా. ఇస్తే వాళ్ళ ప్రభుత్వాలు ఉండవు, వాళ్ళ పరిపాలన ఉండదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మొట్టమొదటి మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఒక పక్కన ఉంటే, మన కులం మనం ఎవరు చేర్చుకోవాల్సిన బాధ్యత మన ముందు ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ సమస్యను తీసుకొని పోయి, మొట్టమొదటి సమస్య మాకు ఎడ్యుకేషన్లో కేంద్ర ప్రభుత్వం ఏమో ఓబీసీ ముస్లిం గుర్తించింది, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఏమీ గుర్తించడం రా, ఎవరైనా మాకు తెల్చడం రా. కాబట్టి మా పిల్లలు టీసీలు ఏమో ఈ విధంగా రాస్తారు. ఎడ్యుకేషన్ టీసీలో పేపర్ ఏది ఉంటే దాన్ని నమూనా తీసుకొని మీరు ఉద్యోగాలు కానీ చదువులు కానీ ప్రమోషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇది క్లియర్ చేయండి అని ఈ యొక్క చిన్న సమస్యను మనం కనుక మొట్టమొదటిసారి అడుగు ముందు వేసి మనం తీర్చుకోగలిగితే నెక్స్ట్ సమస్య ఆటోమేటిక్గా దాని అంటే ఒకటి క్లియర్ అవుతుంది. కాబట్టి దీనికోసం అందరం కూడా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క రాయలసీమ సంఘాన్ని స్థాపించి అందరం కలిసికట్టుగా
ప్రతి ఒక 40-50 మంది ఈ 4 జిల్లాలను తీసుకుని ఒక 50 మంది మనం ఈ యొక్క రాయలసీమ బాడీని పొరపాటు చేసి ఈ ప్రతి జిల్లాలో కూడా ఒక 40-50 మంది మనం మెంబర్షిప్ తీసుకుని చేసుకుని ఈ యొక్క 4 జిల్లాల నుంచి 4-5-2 మందిలో అదొక 250 కనీసం అంటే 100 మంది పిలిపిస్తానే 100 మంది కన్నా మనం చేయగలిగితే ఒకవేళ ఇష్యూ మన రాయలసీమలో వస్తే ప్రతి విషయం మీద మనం ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర మనం ధర్నా చేయాలి ఎంఆర్ఓ ఉండాలా రాష్ట్ర ఆదేశాల ప్రకారం ఇవన్నీ పని చేసుకుంటూ పోతూ ఉంటే మనం కనపడతాం. అదేవిధంగా సిద్ధయ్య గారు కూడా మన ఈ యొక్క పాదయాత్ర రథయాత్ర అనేది రిజిస్టర్ అయిన తర్వాత మన జెండా ఏమి, మన అజెండా ఏమి, మన డ్రెస్ కోడ్ ఏమి, మనం ఏ విధంగా చేయాలా, ఏ విధంగా పోవాలా అని మన అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని మనం ఒక నిర్మాణమైన బాడీతో మనం ముందుకు సాగితే అది ప్రతిరోజు ప్రెస్ ఫోకస్ అవుతుంది. ప్రతి గ్రామంలో మీటింగ్ ప్రెస్ ఫోకస్ అవుతుంది. చూసే వాళ్ళు కూడా వారికి జరుగుతుంది, ఈ కులానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. ఆ విధంగా మనం ముందుకు పోవాలా. ప్రతి జిల్లాలో నుంచి కనీసం 4-5 వేల మంది మనం క్రోడీకరించి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ జిల్లాలో ఉన్న ఎంపీలను, మినిస్టర్లను, ఎవరు ఉంటారో అన్ని పార్టీ వర్గాలను పిలిపించి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి మనం రోజు మాట్లాడడం కాకుండా మన విషయం ఏందో చెప్పి మీరందరూ మాకు ఏం చెప్తారు చెప్పండి, ప్రెస్ ద్వారా కానీ ఈ సమాజానికి మీ సందేశం ఇవ్వని మనం చెప్పించుకోగలిగితే ఇది ప్రభుత్వ దృష్టికి పోతుంది, మన సమస్యలు చాలా క్లియర్ అవుతాయి. కాబట్టి రాబో తరంలో మన పిల్లలకు మనం న్యాయం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్కరు కూడా మేధావులే, ఎవరేం తక్కువ ఏం లేదు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నా యొక్క చూసాను.